కానీ ఆంధ్ర మీడియా ఉన్నది కొందరు, అందరు కాదండి కొందరు. ఆంధ్ర మీడియా ముఖ్యంగా ఒక ఛానల్ వాళ్ళ క్యారెక్టర్ను అసెట్ చేసే విధంగా వాళ్ళ ప్రైవేట్ లైఫ్లకు దూరి ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా కానీ వాళ్ళ మీద లేనిపోని కల్పితం చేసి ఐఏఎస్ ఆఫీసర్లకు వీళ్ళకు వేరే వేరే సంబంధాలు ఉన్నాయని వాళ్ళ క్యారెక్టర్ అసెట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో కేవలం 2 ఛానల్ అందరు కాదు. ఎందుకు చేస్తున్నారు ఇదంటే కృష్ణా గోదావరి నీళ్ళ మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కృష్ణాలో తెలంగాణ వాటా ఎంత ఉండాలి, దాదాపు 500 టీఎంసీలు కృష్ణాలో తెలంగాణ వాటా ఉండాలి. గత ప్రభుత్వం తెలుసో తెలియక తప్పు చేసి 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. అది మేము ఒప్పుకోమని క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగానే గోదావరిలో సింహ భాగం మాది, 525 కిలోమీటర్లు గోదావరిలో తెలంగాణ ప్రయాణం చేస్తుంది కాబట్టి సింహ భాగం మాది ఉంటుంది. ఈ కృష్ణా గోదావరి నీళ్లు మా తెలంగాణకు మొత్తం వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు సముద్రంలో పోకుండా మీరు ఆందోళన తీసుకొని మాకు అభ్యంతరం లేదన్నది. అంటే మొత్తం టోటల్ క్లీన్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాని మీద పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా అన్ని రాజకీయ పార్టీలను సవాల్ చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ లీడరు, కాంగ్రెస్ పార్టీ లీడరు ఇవన్నీ చేస్తుంటే ఓరుస్తలేరు. ఒకటి నెంబర్ 1. రెండోది ఆంధ్రాలో ఉన్న ఈ 2 మీడియా సంస్థలు తెలంగాణను ఫస్ట్ వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది.